అదేంటో గానీ మార్కెట్ లో కొనుక్కొని తినే మామిడి పళ్ళు కంటే ఇలా తోటలోకి వెళ్ళి డైరెక్ట్ గా చెట్టు నుంచి తెంపుకొని తినే మామిడి పళ్ళు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటది కదా. మీరు కూడా చిన్నప్పుడు మామిడి పళ్ళు గానీ జాంకాయలు గానీ దొంగతనం చేసే ఉంటారు కదా. చేయకపోతే మీరు మరీ బుద్ధిమంతులు. యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా నేను మనోళ్ళు కలిసి తిరువూరులో ఉన్న జిఎస్ఆర్ ఫార్మ్ కి విజిట్ చేసాం. మేము ఇలా వెళ్ళినప్పటికీ మంచిగా నెయ్యి వేసి అప్పుడే ఫ్రెష్ గా సున్నుండలు రెడీ చేస్తున్నారు. ఆ స్మెల్ కి అలాగా ఆపుకోలేక నేను మాయ కలిసి ఒక్కొక్క సున్నుండలు లేపేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ స్నాక్స్ గానీ పచ్చళ్ళు గానీ ట్రెడిషనల్ గా కట్టెల పొయ్యి మీద మాత్రమే ప్రిపేర్ చేస్తారు. మేము అక్కడ ఉండగానే ఫ్రెష్ గా నాటుకోడి పికిల్ ప్రిపేర్ చేశారు. చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో కదా. అండ్ ఇక్కడ మిగతా స్నాక్స్ పచ్చళ్ళు టేస్ట్ చేసే ముందు చీకటి అయిపోతుంది, పక్కనే మ్యాంగో ఫామ్ ఉంది, వెళ్ళొద్దాం అని చెప్పి వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళగానే వాళ్ళ దగ్గర యంత్రం కనిపించింది. దీంతో చిన్నప్పుడు తెగ ఆడుకునే వాళ్ళం కానీ దీని పేరు మర్చిపోయాను. దీని పేరేంటని చెప్పి మా అమ్మని అడిగితే ఇంగ్లీష్ లోని సీతో ఏదో స్టార్ట్ అవుతుంది, క్యాటర్ పిల్లర్ అన్నది. క్యాటర్ పిల్లర్ ఏంటో మా బాబు అనుకొని నేను ఎతికితే దీని పేరు కెటాపల్ట్ ఏదో ఉంది. ఇంకా తెలుగులోనైతే పంగలకర అని అంటారంట. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. పేరు ఏదైతే ఏముంది మనకు కావాల్సింది ఎమోషన్ అని చెప్పి దాంతోనే ఆ మామిడికాయలు కొట్టడానికి ట్రై చేశాను. చాలా ట్రై చేశాను కానీ ఒక్క రాయి కూడా మామిడికాయకి తగ్గలేదు. ఫైనల్ గా ఆ రబ్బరే తెగిపోయింది. మన చేతిలో ఏమున్నా నాశనమే కదా. ఏముందిలే ఇంకా అని చెప్పి అది పక్కన పెడేసి ఇంకా లోపలికి వచ్చాను. ఇక్కడ చూస్తే మన మాయ మంచం మీద కూర్చొని తగ్గుగేస్తున్నాడు. మరి ఆ బుర్రలోనే ఏం ఆలోచన వచ్చిందో ఏంటో మనకెందుకులే. ఇంకా మేము అలా కూర్చొని ఉండగా మన గణేష్ బ్రో అయితే అప్పుడే ఫ్రెష్ గా చెట్టు నుంచి తెంపిన రసాల మామిడి పళ్ళు తెచ్చి ఇచ్చాడు. గణేష్ బ్రో ఎవరో తెలియదు కదా, ఈ జిఎస్ఆర్ ఫార్మ్ ఫౌండర్ అతనే. ఇంకా చేతులకు మామిడి పళ్ళు ఇవ్వగానే మన మాయ అయితే ఫస్ట్ జ్వరం స్టార్ట్ చేసేసాడు. ఇంకా నేనెందుకు ఆగడం లే అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను. ఆ మామిడి పళ్ళ రసం అయితే చాలా చాలా స్వీట్ గా ఉంది. ఆర్గానిక్ వేలో పండిస్తారు మన వాళ్ళు. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ మామిడి పళ్ళు ఉంటాయి. అందుకే ముందుగానే చాలా మంది బుక్ చేసేసుకున్నారు. ఈ సీజన్ కి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఉంటది. బట్ నెక్స్ట్ సీజన్ అప్పుడు మాత్రం వీళ్ళ దగ్గర ఒకసారి ట్రై చేయండి, క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇంకా మామిడి పండు అయిపోయిన తర్వాత లాస్ట్ లో టెంకన్ పిప్పి అయిపోతే మనసు ఒప్పదు కదా, అందుకే జురేశాను. మన మాయలా దీనంగా చూస్తున్నాడని మాయకు కూడా అందించా, కానీ చిచ్చి వద్దనిసాడు. ఓకేలే అని చెప్పి వదిలేసా. ఇంక ఈ లోపల చిన్న చిన్న చింటూస్ వచ్చారు, వాళ్ళతో కూడా కాసేపు ఆడుకున్నాను. వీళ్ళ దగ్గర ఇక్కడ చాలా నాటుకోళ్లు కూడా ఉంటాయి. ఇప్పుడు నాటుకోడి పికిల్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇవే నాటుకోళ్లు అయితే యూస్ చేస్తారు ఫ్రెష్ గా ప్రిపేర్ చేయడానికి. దాంతో పాటు మీకు ఈ కోళ్లు కావాలనుకున్నా వీళ్ళు సేల్ కూడా చేస్తారంట. నేను కోడేనే కాదు ఏ జంతువైనా చేతిలో పట్టుకోవడం భయం వేసేస్తుంది. ఎందుకంటే మన ఫాలోవర్స్ చాలా మంది నా చేతిలో ఏ జంతువు ఉంటే దాంతో ఏదో ఒక వెరైటీ చేసేస్తానేమో అనుకుంటున్నారు. అందుకే ఆ టైంకి ఆ కోడ్ను వదిలేసా. ఆ కోడ్లన్నీ చెట్టెక్కి పడుకున్నాయి. ఇంకా వెళ్లే ముందు ఇందాక ఒక మామిడి పండు కూడా కొట్టలేదు కదా అని చెప్పి మనసు అప్పలేదు. అందుకే రాళ్ళతో కొట్టి ట్రై చేశాను. ఫైనల్ గా ఏదో శక్తి నా రాయిని ఆ మామిడి పండుగ తగిలి కింద పడేలా చేసింది. ఎన్నిసార్లు ప్రయత్నించామని కాదు, ఫైనల్ గా సక్సెస్ అయ్యామా లేదా అని కావాలి. ఒక్క మామిడి పండు కొట్టినందుకు నేను ఎంత ఎక్సైట్ అయిపోతున్నానో చూసారా. ఇంకా మామిడి పండుని నీట్ గా బయట క్లీన్ చేసుకుని ఒక బయట ఇలా కొరికాను. ఆ కాయ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా స్వీట్ గా ఉంది. ఫైనల్ గా తోటలోని మన చేతితో కొట్టిన మామిడి పండు తింటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంది. మన మాయ మన వలి కూడా ట్రై చేశాడు. ఇద్దరికి చాలా బాగా నచ్చింది. అంత స్వీట్ గా ఉంది ఇది. ఇంకా అక్కడ ఉంటే ఆ కాయలన్నీ మేమే తినేసేలా ఉన్నాం. లైట్ కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం. ఇక్కడైతే ఏదో ఆర్డర్ వచ్చిందని చెప్పేసి స్నాక్స్ లోని చెక్కలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈ పిండిలోని కొద్దిగా వెన్నపోసు కూడా వేస్తారంట. దాని వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందంట. నాకైతే ఆ ఊర్లోని వాళ్ళ ఇంట్లో ఉన్నంత సేపు ఆ స్నాక్స్ ఆ పచ్చళ్ళు ప్రిపేర్ అవడం చూసి పండక్కి అమ్మమ్మల ఇంటికి గానీ నాన్నమ్మల ఇంటికి గానీ వెళ్తే ఎలా ఉంటదో అలా అనిపించింది ఫీల్. ఎందుకంటే అక్కడ కూడా అందరు కూర్చొని ఏదో ఒక ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేస్తూనే ఉంటారు కదా. మీలో ఎంతమంది మీ గ్రాండ్ పేరెంట్స్ మిస్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకెంతలోనే ఆ చెక్కలు కూడా రెడీ అయిపోయి నేనైతే ఒకటి ఇలా తీసుకొని టేస్ట్ చేశాను. మన మాయలో ఉయ్యాలు ఊగుతుంటే మన మాయ దగ్గర పట్టుకెళ్ళి కూడా టేస్ట్ చేయించాను. చాలా బాగుందని చెప్పాడు. దాంతో పాటు ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్ అండ్ హాట్ స్నాక్ ఐటమ్స్ అయితే ట్రెడిషనల్ కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తారు. ఇంకెలాగో నైట్ అయిపోయింది, ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకునేసరికి మన గణేష్ బ్రో అయితే మనకి డిన్నర్ అరేంజ్ చేసేసాడు. అక్కడికి వెళ్తే చాలు మర్యాదతో చంపేస్తారు. ఇంకా ఫస్ట్ అయితే ఇస్త్రాకు మీద వేడివేడిగా అన్నం పెట్టి దాని మీద ఆవకాయ వేశారు. దాంతో పాటు ఇంట్లోనే తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యి అండ్ ముద్దపప్పు కూడా వేశారు. ఇంకా మనం ఆగుతామా, ఆ వేడి వేడి అన్నంలోని ఆ ముద్దపప్పుని నీట్ గా కలుపుకొని దాంతో పాటు ఆవకాయ నెయ్యి కూడా అందులో బాగా కలిపి తింటే ఆహా చెప్తుండే నేను నోట్లో నీళ్ళు తిరిగేస్తుంది కదా. కానీ ఏం చేస్తాం, ఆ కాంబినేషన్ అలాంటిది. అసలు ఈ కాంబినేషన్ ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారో చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇంకా వీడియో పక్కన పెట్టేసి మొత్తం ఒక పట్టు పట్టేసా. ఇంకా అక్కడ తినేసి ఇంటికి కూడా కొన్ని సామాన్లు పట్టుకొని వచ్చేసాను. ఇందులోనైతే చాలా రకాల పొడిలు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. నేనైతే నాన్ వెజ్ పికిల్స్ లో ప్రాన్ పికిల్ అండ్ చికెన్ పికిల్ పట్టుకొని వచ్చాను. వేడి వేడి రైస్ లోని ఆ ప్రాన్ పికిల్ చికెన్ పికిల్ కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. మెయిన్ గా చెప్పాను కదా వీళ్ళ దగ్గర టేస్ట్ అయితే చాలా హోమ్లీగా ఉంటది. దాంతో పాటు వీళ్ళ ప్రిపరేషన్ కూడా ట్రెడిషనల్ గా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తారు. దాని వల్ల ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే వీళ్ళు ఏ ఐటమ్ ఏ పచ్చళ్ళు స్టాక్ అయితే పెట్టుకోరు. ఆర్డర్ ఇచ్చిన తర్వాతే ఫ్రెష్ గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి మీకైతే పంపిస్తారు. సో ఫ్రెష్ గా ఉంటుందా లేదా అని డౌట్ పడాల్సిన అవసరమే లేదు. నాన్ వెజ్ పికిల్స్ అన్నం తినేసాను కానీ ఆ రోజు తిన్న ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ అయితే మైండ్ లో నుంచి అస్సలు పోలేదు. అందుకే ముద్దపప్పు కూడా రెడీ చేసేసుకొని ఎలాగో ఫామ్ నుంచి మనం ఆవకాయ కూడా పట్టుకొని వచ్చాం కదా. ఇంకా లేట్ చేయకుండా వేడి వేడి అన్నం మీద ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసేసి కొద్దిగా ప్రేమతో అన్నం మొత్తం నీట్ గా కలుపుకొని తిన్నాను. టేస్ట్ అయితే ఆహా
అద్భుతంగా ఉంది. వీళ్ళ దగ్గర స్నాక్స్, నాన్ వెజ్ పికిల్స్ అన్ని చాలా బాగుంటాయి. బట్ ఆవకాయ అయితే అద్దిరిపోతుంది. ఒకసారి మీరు కూడా వీళ్ళ దగ్గర వేరే ఐటమ్స్ తో పాటు ఆవకాయ కూడా ఒకసారి ట్రై చేయండి. స్క్రీన్ మీద అండ్ కింద వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి ఆవకాయ ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. cheers guys.